హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి బంగాళదుంపల ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది రసంలోకి కానీ మామూలు రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అయితే ఒక 30 kg దుంపలు తీసుకుంటున్నాను. ఇవి నీళ్లు వేసుకొని ఉడికించుకుందాము. మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులోకి 2 ఇంచుల అల్లం వేస్తున్నాను. ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు, 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఇదంతా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోనండి, దుంపలు ఉడికించుకున్నాం కదా, పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 1 స్పూను పచ్చిశనగపప్పు, ఒక అర స్పూను మినపప్పు, ఒక అర స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసుకున్నాము. ఇవి బాగా వేయించుకున్నాము. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకున్నామండి. పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది వేసుకొని లైట్గా వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నవి ఇందులోకి వేసుకున్నాము. ఇవి కూడా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగాయి కదా, ఇందులోకి మనము దుంపలు కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకున్నాము. ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకున్నాము. రుచికి తగ్గట్టు సాల్ట్ అంటే నేను 1/2 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాము. ఇదంతా ఒక 3-4 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. అవునండి, లాస్ట్లో మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాము. వేసుకొని ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి. చూసారు కదా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. రసంలోకి కానీ మామూలు రైస్లోకి కానీ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.